హెటిరో భూముల లీజుపై రగడ కంటిన్యూ అవుతోంది. గతంలో రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం తిరిగి ఆ సంస్థకే వాటిని కేటాయించింది. హెటిరో పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ట్రస్టు లీజుకు తీసుకున్న 15 ఎకరాల భూములను ఆ సంస్థకే కేటాయిస్తూ గత నెలలోనే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిఠల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గత ప్రభుత్వం కేటాయించిన ధరకు కాకుండా సవరించిన ధరకు కేటాయించింది. గత ప్రభుత్వం ఎకరాకు 2 లక్షల లీజు మాత్రమే ఇవ్వగా దానిని 5 లక్షలకు పెంచారు. 15 ఎకరాలకు ఏడాదికి 75 లక్షలు లీజు రూపంలో ప్రభుత్వానికి రానుంది. అలాగే ప్రతి ఏడాది 5% చొప్పున లీజు మొత్తాన్ని పెంచేలా జీవో ఇచ్చారు. దీనిపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ నీ రేట్ ఎంత రెడ్డి అంటూ సెటైర్లు వేశారు. ప్రభుత్వ భూమిగా ఈ ప్రభుత్వం జీవో 12 ప్రకారం స్వాధీనం చేసుకుని ఆ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను క్యాన్సిల్ చేస్తే నిజమే ఈ ప్రభుత్వం చర్య తీసుకున్నట్టున్నది. ఈ ప్రభుత్వం నిజంగానే వాళ్ళ మీద తన పంజా విప్పినట్టున్నది. నిజంగానే ఒకటొకటిగా గత ప్రభుత్వం చేసిన అరాచకాలు బయటకొస్తేమో అని ఎంతో ఆశపడ్డాం. వెంటనే ఏమైందో తెలియదు. వెంటనే మరి రేవంతు అంటే నా వంత అడిగిందా, రేట్ ఎంత రేట్ అంటే చెప్పిండా తెలియదు. దాన్ని మళ్ళీ జీవో 37 ద్వారా జీవో నంబర్ 37 ద్వారా అదే భూమిని మళ్ళీ వాళ్ళకే కేటాయించిండు. అదే భూమిని వాళ్ళకే కేటాయిస్తూ గతంలో దాంట్లో ఎంప్లాయ్మెంట్ లేనట్లు, గతంలో దాని ద్వారా లబ్ధి జరుగుతున్నట్లు, ఈయన ఈ జీవో తోటి లబ్ధి జరుగుతున్నట్లు, ఈ జీవో తోటి దాంట్లో ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నట్టు. అదే హాస్పిటల్ కట్టినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర నుంచి నర్సుల నుంచి హౌస్ కీపింగ్ వరకు ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అది ముందు తెలియదా? జీవో క్యాన్సిల్ చేసేటప్పుడు తెలుసు కదా. మళ్ళీ దాంట్లో ఏదో రిక్రూట్మెంట్ అవుతున్నది కాబట్టి ఇస్తున్నాను. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వ విలువలో సంవత్సరానికి 10% కట్టాలి కదా. మరి ఆ లెక్కతోటి ఒకవేళ నువ్వు ఇష్యూ చేసిన 505 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమికి కనీసం సంవత్సరానికి 50 కోట్ల 5 లక్షల రూపాయలు కట్టాల. ఒక ఎకరాన ఒక సంవత్సరాన 50 కోట్ల రూపాయలు అంటే 30 సంవత్సరాలకు 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే పార్థసారథి రెడ్డికి, అదే హెడ్రో డ్రగ్స్ కంపెనీ వాళ్ళకి, అదే వ్యవస్థకి మీరు దారాదత్తం చేయడం వెనుక ఎన్ని కోట్లు జాగున్నాయో దాని వెనుక 300 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. హెటిరో భూముల లీజుపై రగడ కంటిన్యూ అవుతోంది. గతంలో రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం తిరిగి ఆ సంస్థకే వాటిని కేటాయించింది. హెటిరో పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ట్రస్ట్ లీజుకు తీసుకున్న 15 ఎకరాల భూములను ఆ సంస్థకే కేటాయిస్తూ గత నెలలోనే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిఠల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గత ప్రభుత్వం కేటాయించిన ధరకు కాకుండా సవరించిన ధరకు కేటాయించింది. గత ప్రభుత్వం ఎకరాకు 2 లక్షల లీజు మాత్రమే ఇవ్వగా దానిని 5 లక్షలకు పెంచారు. 15 ఎకరాలకు ఏడాదికి 75 లక్షలు లీజు రూపంలో ప్రభుత్వానికి రానుంది. అలాగే ప్రతి ఏడాది 5% చొప్పున లీజు మొత్తాన్ని పెంచేలా జీవో ఇచ్చారు. దీనిపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ నీ రేట్ ఎంత రెడ్డి అంటూ సెటైర్లు వేశారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, హెటేరో భూముల ఇష్యూ మాత్రము చాలా రాజకీయంగా రగడ జరుగుతోంది. ఆరోపణల మీద కౌంటర్లకి ఎన్కౌంటర్ల చెందన కూడా నడుస్తోంది. మనం అసలు హెటేరో ల్యాండ్ గురించి మనము బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొద్దిగా బ్యాక్ వెళితే బేసిక్ గా ప్రజెంట్ గవర్నమెంట్ అయితే లీజును రద్దు చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తిరిగి కూడా ఆ సంస్థకి కేటాయించింది. హెటేరో పార్థసారథి రెడ్డి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయనకు చెందిన సాయి సింధు ట్రస్ట్ లీజుకు తీసుకున్న 15 ఎకరాల భూములను ఆ సంస్థకే కేటాయిస్తూ గత నెలలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గత ప్రభుత్వం కేటాయించిన ధరకు కాకుండా
సవరించిన ధరకు కేటాయించింది. గత ప్రభుత్వం ఎకరాకు 2 లక్షల లీజు మాత్రమే ఇవ్వగా దానిని 5 లక్షలు పెంచుతూ ఈ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. 15 ఎకరాలకు ఏడాదికి 75 లక్షల లీజు రూపంలో ప్రభుత్వానికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా కూడా దాన్ని నిర్ణయించారు. అలాగే ప్రతి ఏడాది 5% చొప్పున లీజు మొత్తాన్ని పెంచేలా కూడా, అంటే ఎవ్రీ ఇయర్ 5% పెంచేలా కూడా జియోలో స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. అయితే జనవరిలో హెటెరోకు కేటాయించిన భూములను రద్దు చేసింది ప్రస్తుత ప్రభుత్వము. దాంతో సాయి సింధు ఫౌండేషన్ మళ్ళీ గవర్నమెంట్ కి ఒక అప్పీల్ చేసుకుంది, ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నదని, 440 కోట్లు ఖర్చు చేసి విలువైన హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడా కొనుగోలు చేసినట్లు ఆ అభ్యర్థనలో ప్రస్తావించారు. అవసరం అయితే ప్రభుత్వం ఏడాదికి 30 లక్షలు లీజును 60 లక్షలు చేయని లేదా ప్రభుత్వం రీజనబుల్ గా పెంచాలని కూడా ఆ రిక్వెస్ట్ లెటర్ లో దాంతో హాస్పిటల్ వల్ల దాదాపు 7,000 మందికి ఉపాధి కలుగుతుండడం, నిర్మాణాలు పూర్తి కావడంతో లీజును పెంచి ఇవ్వాలని కూడా ప్రస్తుతం గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. దీంతో మార్చిలో తిరిగి ఆ భూమిని హెటెరో పార్థసారథి రెడ్డికి 60 ఏళ్లకు కేటాయిస్తూ కూడా గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి పార్థసారథి రెడ్డి రాజ్యసభ సభ్యుడు కాకముందే 2018లోనే ఆయన ట్రస్టీగా ఉన్న సాయి సింధు ఫౌండేషన్ పేరిట అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రధానంగా ఈ ల్యాండ్ డీల్ అనేది చేసిందనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. 1989లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో లీజుకి ఇచ్చిన తరహాలోనే ఈ ఏడాదికి కేవలం 50,000 రూపాయల చొప్పున లీజుకి ఇవ్వాలని తమ క్యాన్సర్ హాస్పిటల్లోనూ 25% మంది పేషెంట్లకు 45% మంది 40% అవుట్ పేషెంట్లకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని కూడా పార్థసారథి రెడ్డి ట్రస్ట్ ఒక లెటర్ పెట్టుకుంది గవర్నమెంట్ కి. దీంతో ఏడాదికి 1,47,000 లీజు చెల్లించేలా కూడా 3 ఏళ్లకోసారి 5% ఇంక్రీజ్ చేసేలా కూడా నిబంధనతో భూమి అప్పగించాలని 2019 జనవరిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పెషల్ మెమో జారీ చేసింది. అయితే దీనిపైనే జీవో 59 ని కూడా విడుదల చేసింది. అయితే ఈ క్యాన్సర్ హాస్పిటల్ కు భూముల కేటాయింపును సవాలు చేస్తూ అదే ఏడాది డాక్టర్ ఉర్మిళా పింగ్లే మరొకరితో కలిసి హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు అప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. 60 ఏళ్లలో 1,000 కోట్ల ఆదాయం వచ్చే స్థలాన్ని తక్కువ రేటుకు ఎందుకు ఇచ్చారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీవో 59 రద్దు చేసింది. జీవో రద్దు చేసిన 2 నెలల్లోపే హెటెరోకు అనుకూలంగా ఉండేటందుకు ప్రభుత్వ భూముల లీజు నిబంధనలను కూడా బీఆర్ఎస్ సర్కార్ సవరించింది. సవరించిన లీజు నిబంధనల ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని 2023లో సెప్టెంబర్ 25న సాయి సింధు ఫౌండేషన్ కు అదే భూమిని మళ్లీ కేటాయిస్తూ జీవో 140 జారీ చేసింది. దీని ప్రకారము గతంలో ఉన్న ఏడాదికి ఎకరాకు 1,47,000గా ఉన్న లీజును 2 లక్షలకు పెంచింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం లీజు ధరను పెంచి తిరిగి అదే సంస్థకు కేటాయించింది. అయితే దీనిపైనే నిన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం 1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని 30 ఏళ్లకు నెలకు ఎకరానికి 2 లక్షల లీజు ఇచ్చారు. ఇప్పుడు అదే భూమి పైన దాదాపు హెటెరో కంపెనీ దగ్గర 300 కోట్ల రూపాయలు తీసుకొని ఢిల్లీకి పంపింది నిజం కాదా రేవంత్ రెడ్డి అంటూ కూడా నిన్న ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఆర్ ట్యాక్స్ విధానంలో ఒక విధానాన్ని ఈ రోజు నేను బయట పెడుతున్నానని కూడా ఆయన నిన్న ప్రస్తావించారు. వెళ్లిన ప్రతి చోట కూడా రేవంత్ కి నీ రేట్ ఎంత రెడ్డి అని కూడా ప్రధానంగా అడుగుతున్నారంట. రేవంత్ అంటే నా వంతు ఏంటి అని అంటున్నాడంట అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం ఇప్పటికైతే ఈ హెటెరో వివాదం అయితే ప్రస్తుతానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా ఉంది. యాక్చువల్ గా గవర్నమెంట్ లో సర్వసాధారణంగా పాలిటిషియన్స్ తో పాటు ప్రభుత్వంలో కూడా ఇండస్ట్రియలిస్ట్ ని ఎంకరేజ్ చేసే క్రమంలో ల్యాండ్ రేట్స్ అనేటివి ల్యాండ్ రేట్స్ తో పాటు కొన్ని ట్యాక్సెస్ ఎగ్జెంప్షన్ ఇస్తా ఉంటాయి. దానికి మనం ఉదాహరణ కూడా ఐటీ సెక్టర్ ని చూసుకోవచ్చు. ఒక మేజర్ కంపెనీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ గానీ గూగుల్ గానీ ఇలాంటి ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ కంపెనీస్ తో పాటు వేరే ఇంకా అదర్ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేటందుకు వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ నేచురల్ గా ఏ గవర్నమెంట్ అయినా చేసేది అది అంటే వాళ్ళకి కొన్ని ఎగ్జెంప్షన్స్ ఇస్తారు, ల్యాండ్ రేట్స్ తక్కువగా ఇస్తారు. కాకపోతే పార్థసారథి రెడ్డికి చెందిన ట్రస్ట్ మాత్రం సాయి సింధు ట్రస్ట్ మాత్రము లీజు తీసుకోవడము
ఆ లీజు తీసుకున్న ఏదైతే భూమి ఉందో అది వాస్తవికంగా ఇప్పుడున్న మార్కెట్ రేట్ కి చాలా ఖరీదైనది. దానికి అంత తక్కువ రేట్ కి కోర్టు చేయడము, ఇది లోపల ఇక్కడ రాజకీయ నాయకులు వరుసగా కూడా కుమ్మక్క అవుతున్నారా? అంటే ఈ హెటెరో సంస్థ నుండి పొలిటికల్ గా పార్టీ ఫండ్స్ తీసుకుంటున్నారా, లేకపోతే ఎలక్షన్ టైంలో కూడా డబ్బులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. అయితే ఇది ఇండస్ట్రియలిస్ట్ పాలిటిక్స్, పొలిటికల్ పార్టీలో ఒక కార్డియల్ రిలేషన్షిప్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తుంటాయి. ఒక నానుడి కూడా ఉంది, మీరు మమ్మల్ని చూసుకోండి మిమ్మల్ని చూసుకునేది కూడా ప్రధానంగా ఒక నానుడి ఉంది. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా లీజు ఇస్తూ కొత్త జీవోని కూడా పెంచిందనేది కూడా ప్రధానంగా ఆరోపణ చేశారు నిన్న ఎలిటి మహేశ్వర్ రెడ్డి. ఏమైందేమో కానీ జీవో 37 విడుదల చేసి మళ్ళీ అదే భూమిని హెటెరో వాళ్ళకే కేటాయించారు. రేటు పెంచి ఇచ్చామంటున్నారు. ఎంత రేటు పెంచారు? కేవలం 15 లక్షలు. ఆయన ఈ ఆరోపణలలో సంచలనాత్మకమైన ఆరోపణ ఏంటంటే హెటెరో కంపెనీ దగ్గర 300 కోట్ల రూపాయలు తీసుకొని ఢిల్లీకి పంపించడం నిజమా కాదా అనేది కూడా ప్రధానంగా ఆయన ఎలిటి మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేశారు. గత ప్రభుత్వం లొసుగులు తెలుసుకొని ఆ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు అనేది కూడా సంచలనాత్మకంగా ఆరోపణ చేశారు. అందుకే కాళేశ్వరంను సిబిఐకి అప్పచెప్పడం లేదు. 100 కోట్లలో ఇంత కుంభకోణం చేస్తే కాళేశ్వరం ధరణిలో ఎంత కుంభకోణం చేస్తారో, నిజంగా మీకు వీటిపైన చిత్తశుద్ధి ఉంటే వీటన్నిటినీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదు అని కూడా ప్రధానంగా ఆయన అన్నారు. దాంతో పాటు మరో 2-3 రోజుల్లో మరో అవినీతి అంశం పైన పూర్తి ఆధారాలతో మీ ముందుకు వస్తా అని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే దీంతో పాటు మహేష్ భయపడి రేవంత్ రెడ్డి 6వ ఫ్లోర్ లోకి ఎవరిని రానివ్వకుండా సీఎం సెక్యూరిటీ పెంచుకున్నారు. అలాగే దాంతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క కూడా 2nd ఫ్లోర్ సెక్యూరిటీ పెంచి ఎవరిని అనుమతించడం లేదని కూడా ప్రధానంగా ఆయన ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డికి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భయం చుట్టుకుంది అని కూడా ప్రధానంగా ఈ హెటెరో ఈ ఇష్యూలోనే ఇటు పొలిటికల్ గా కూడా ఒకరినొకరు ఎన్కౌంటర్లు చేసుకుంటున్నారు. ఈ హెటెరో ఇష్యూని పెట్టుకొని మహేశ్వర్ రెడ్డి నిన్న బీజేపీ ఎల్పీ నేత ఈ హెటెరో ఇష్యూతో పాటు మిగతా ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి కూడా ఒక దగ్గర క్లబ్ చేసి కూడా ఇవన్నీ కూడా మాట్లాడారు. షిండే లేకుంటే కొడంగల్లో రేవంత్ ఎందుకు అభ్రతాభావంతో మాట్లాడతారని కూడా ప్రధానంగా ఆయన సంచలనాత్మకంగా ఆరోపణలు చేశారు. ఒక హెటెరో ఇష్యూని తీసుకొని కంప్లీట్ పొలిటికల్ నరేటివ్ గా కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో పలు అంశాలు ప్రస్తావించారు. ఈ 15 acres ల్యాండ్ చాలా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ల్యాండ్ ని, ఖరీదైన స్థలాన్ని లీజ్ కి హెటెరోకి మళ్ళీ ఎందుకు కట్టబెట్టింది అని కూడా ఆయన ప్రస్తావించారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.